కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆయనతో పాటు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక, రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. గౌరీగంజ్ కలెక్టర్ కార్యాలయంలో రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జత చేసిన అఫిడవిట్ లో తన ఆస్తిపాస్తుల వివరాలు పేర్కొన్నారు. తనకు 1,32,48,284 రూపాయలు విలువైన స్థిరాస్తులు, 8,07,58,265 రూపాయలు విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. 2012-13 సంవత్సరాలలో తన ఆదాయం 92,46,973 రూపాయలుగా పేర్కొన్నారు. తనకు చేతిలో కేవలం 35,000 రూపాయల నగదు మాత్రమే ఉందని, 3 బ్యాంకుల్లో తాను 9.5 లక్షలు డిపాజిట్ చేశానని వివరించారు. తన వద్ద 330 గ్రాములు నగలు ఉన్నాయని, వాటి విలువ 2,88 లక్షలని రాహుల్ గాంధీ చెప్పారు. తల్లి సోనియా గాంధీ నుంచి 9 లక్షల రుణం తీసుకున్నానని, మరో 9 లక్షల అప్పు ఉందని చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ అమేథీ తన కుటుంబం లాంటిదన్నారు. 2004-2009 ఎన్నికల్లో అమేథీ ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, మరోసారి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమేథీలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని రాహుల్ అన్నారు. కాగా నరేంద్ర మోడీ వివాహాంశంపై విలేకరులు ప్రశ్నించగా మోడీ వ్యక్తిగత విషయాలపై తాను వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. అంతకుముందు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం చెప్పేందుకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సన్నాహాలు చేశారు. దాదాపు 500 టన్నుల పూలతో పాటు రాహుల్ వచ్చే దారి మొత్తం పూలబాటగా మార్చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్ అమేథీలో రోడ్ షో నిర్వహించారు.